ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షష్టగ్రహ కూటమి ప్రభావాలు చాలా ఉన్నాయని వీటి గురించి వీడియో చేశామండి, ఆల్రెడీ తెలుసుకున్నారు అందరూ. అయితే వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ద్వాదశ రాశుల్లో జన్మించిన వారిపైన ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుందా? ఉంటే గనక ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురః జ్యోతిస్ఫాటికలింగ మౌలి విలసత్ పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతలోకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధియాయేన్నీప్సితసిద్ధయే ధృతిపదం విప్రోభిషించేచ్చివం. ఎవరిని భయపెట్టాలని కాదమ్మా, షష్ఠగ్రహ కూటమి ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఈ షష్ఠగ్రహ కూటమి వలన చాలామందికి ముద్దులు వచ్చినాయి. ముద్దులమ్మా, చాలామందికి మర్చిపోలేనటువంటి పేరు షష్ఠగ్రహ కూటమి. మనకు 2019 డిసెంబర్లో వచ్చిందమ్మా. తత్ అనుసంధానంగా అంతకు మించిన స్థాయిలో మార్చి 29 వస్తుంది. మొన్న కూడా మనం 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఒక వీడియో చేసినప్పుడు కూడా కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, అంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు, పెద్ద పేరు మోసిన వాళ్ళు చాలా ఇబ్బందులు అగచాట్లు పడక తప్పదు. మనం ఒక వారం నుంచే మనం అవన్నీ కూడా చూడవలసిన పరిస్థితి వస్తుంది అనుకోవడం జరిగింది. రీసెంట్గా కొన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మార్చి 29 నుండి మొదలు పెట్టుకుంటే మే 31 వరకు కనరానివి, వినరానివి, చూడరానివి మనం చూస్తామమ్మా. అల్లకల్లోలం. ఏ క్షణంలో ఏది ఏం జరుగుతుందో తెలీదు. సముద్రం ఉన్న పొలాన్ని వెనక్కి వెళ్ళినా వెళ్ళొచ్చు, ఎగసి ముందుకు దూకినా దూకవచ్చు. అల్లకల్లోల వాతావరణం అయితే కళ్ళ ముందు కనిపిస్తుంది ఖచ్చితంగా. ఇది ఏ రాశి వారి మీదకి ఉంది అంటే సర్వం ద్వాదశ రాశుల మీదకి ఉంది. ఎందువలన ఉన్నది అంటే ప్రతి మనిషికి కూడా కావాల్సింది పరిపూర్ణంగా గురుబలం. ఆ గురుస్థానమైనటువంటి మీన రాశి ఏదైతే ఉంటుందో దానిలో వస్తున్నాయి. ఇవన్నీ కూడా కలుస్తున్నాయి. కలవటం వలన ఏమవుతుందంటే అండి, మీనము అంటేనే ఎక్కడ ఉంటుంది? అది నీళ్ళల్లో ఉంటుంది. కాబట్టి దాని ప్రభావాలు మనం చూడగలుగుతాం, తప్పదు. అలాగే మనకు సౌరాగ్ని అంటే సూర్యనారాయణ స్వామి వారిని అగ్ని రూపంలో మనం చూస్తాం. 12 సంవత్సరాలలోపు పిల్లలని తల్లిదండ్రులు కాపాడుకోవాలి. 65 సంవత్సరాలు దాటినటువంటి పెద్దవాళ్ళని పిల్లలు కాపాడుకోవాలి. పెట్టలు రాలినట్టు రాళ్ళకి తప్పదమ్మా. దీనికి మూల ఏమిటి అంటే అమ్మా, విశ్వావసునామ సంవత్సరం అని మనకు వస్తుంది యుగాదికి. ప్రభవాది షష్ఠ సంవత్సరాలలో 39వది. 39 మిగిలింది ఇంకా 21. ఇది మనకు 39 అనగా అది 13ని సూచిస్తుంది. స్వతహాగా కూడా మన దేశానికి 13 అనేటువంటిది చాలా బ్యాడ్ సంఖ్య. 13 అనేటువంటిది చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ చాలా రకాలైనటువంటి దుష్కృతాలు మనకు అందించేటువంటిదిగా బ్లాక్ ఇయర్ లాంటిది కూడా మనకు అది అవ్వచ్చు. అంత ప్రమాదం అనేటువంటిది విశ్వావసు అనేటువంటిది. ఒక మాటగా చెప్పాలంటే విశ్వావసు అంటే విశ్వం మొత్తాన్ని వసుదైక కుటుంబం లాగా నిలబెట్టవచ్చు, మొత్తాన్ని దేనికి దానికి సంబంధం లేకుండా విచ్ఛిన్నం కూడా చేసేటువంటి ప్రమాదం అనేటువంటిది దాంట్లో ఆ 13 అనేటువంటి సంఖ్యలో దాగి ఉన్న కారణము చేత, దానికి తోడు ఈ షష్ఠగ్రహ కూటమి నుంచి మరణా నుంచి ఉగాది కదండి, అంతకు మించి ఈసారి వచ్చేటువంటి రాజు అత్యంత క్రూరుడు.
దే చాలా అంటే చాలా క్రూరాతి క్రూరంగా ఆలోచించి క్రూరమైనటువంటి వ్యక్తికి సింహాసనం ఇస్తే ఏం చేస్తాడు? క్రూరత్వమే చూపిస్తారు. అది ఇప్పుడు వచ్చే రాజు కూడా, గ్రహాలలో రాజు కూడా అంత క్రూరమైనటువంటి వాడు రాజు అవ్వటం వలన ఎటు చూసినా హింసాత్మక ధోరణి అనేటువంటిది కిమ్మామ్ అని ఎవరు మనం వింటూ ఉంటాం. అదేదో ఉత్తర కొరియా, నార్త్ కొరియాలో అటువంటి పాలనగా వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు గ్రహాధిపతిగా ఉన్నటువంటి రాజు అంత క్రౌర్యుడండి, చాలా క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. చూడటానికి మాత్రం అబ్బా ఎంత మంచివాడు, అంతటి మంచివాడు ఎవరు ఉండరు, అంత దివ్య తేజ సంపన్నుడు, అంత అందగాడు అంటారు. ఆ మనస్సు ఉంటుంది, క్రూరాతి క్రూరమైన మనస్సు. కొడుకును కూడా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేసిన వ్యక్తి. అటువంటి వాడు రాజు అవుతున్నాడంటే మరి ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికే ఈ ప్రయత్నాలమ్మా, అంతకుమించి ఏదో ఏం లేదు ఇందులో. అది విషయం. అయితే మేము దాని నుంచి విముక్తి కలగాలి అంటే ఏమి చేయాలనేటువంటి ప్రయత్నం చేసి 5 లక్షల పంచాక్షరి చేయాలని సంకల్పం చేశామమ్మా. 19వ తారీఖు కల్లా 5 లక్షల పంచాక్షరి పూర్తి కావాలి అని సంకల్పం చేసి మొదలుపెట్టాం. కనీసం 45% తగ్గించగలగాలి అని. అంతమైన తగ్గిందా ఈశ్వరేచ్ఛ, తగ్గించగలగాలి అని చెప్పి. ఎందుకంటే ఇది మొదటి విధానం మే 31 వరకు, ఆ తర్వాత రెండో విధానం ఉందమ్మా మళ్ళీ. అవలా అప్పుడే చూస్తాం. దాని నుంచి కనీసం మాత్రం బయటపడాలని ఒక ఉద్దేశంతో 5 లక్షల పంచాక్షరి చేయాలని చెప్పి సంకల్పం చేసి చేస్తున్నాం. ఏంటంటే ఎవరికైనా సమస్య, ఎవరికైనా ఇబ్బంది. నాకు వస్తే ఇబ్బంది, పక్క వాళ్ళకి వస్తే ఇబ్బంది కాదు, లేదా పక్క వాళ్ళకి వస్తే ఇబ్బంది, నాకు వస్తే ఇబ్బంది కాదు అంటానికి వీల్లేదు. ఒక పేపర్ని, చక్కటి పేపర్ని ఇలా నలిపి పక్కన పడేస్తే ఎలా అయితే ఉంటుందో మన పరిస్థితులు ఆ స్థితికి అయితే వెళ్ళక తప్పదమ్మా. ఈ ఎండ కారణం చేత అలా వెళ్తూ రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు మనం చూస్తాం. అంతటి ప్రభావితం ప్రచండ సూర్యనారాయణ స్వామి వారి యొక్క విలయ తాండవాన్ని మనం చూడక తప్పదు. సర్వేషాం, అందరికీ కూడా నేను చెప్పగలిగేది ఏమిటి అంటే, కాల త్రికాలుడు, నేత్ర త్రినేత్రుడు, శూల త్రిశూలుడు ఈశ్వరుడు. ఆయన్ని ఆరాధన ఏ విధంగా చేస్తే వెంటనే ప్రత్యక్షమయ్యి ఈ యొక్క వినాశనాన్ని కూడా విధ్వంసం చేయగలడు, ఆ విధానం చెబుతాను. మండలాంతర్గతం హిరణ్మయం భ్రాజమానవపుషం, మండలాంతర్గతం శుచిస్మితం భ్రాజమానవపుషం, ఛందదీధిమఖండ విగ్రహం చింతయేన్ముని సహస్రసేవితం. మండలాంతర్గతం, మండలం భానుమండలం అంటే సౌరమండలం వేయండి. ఆ సౌరమండలంలో శివుణ్ణి పెట్టండి, లేదా కైలాస మండల మధ్య శివుణ్ణి ఉంచాలి. మండలాంతర్గతం, మండలం మధ్యలో ఈశ్వరుడు ఉండాలి. హిరణ్మయం భ్రాజమానవపుషం, ఎలా ఉన్నాడు ఆ శివుడు? చక్కటి బంగారపు కాంతులతో అలా కూర్చొని చక్కగా భ్రాజమానవపుషం, తేజస్సుతోటి కూర్చొని ఉన్నాడు ఈశ్వరుడు ఆ మండలంలో. శుచిస్మితం ఛందదీధిమఖండ విగ్రహం, శుచిస్మితంగా అనగా చక్కగా ఆ మండలంలో కూర్చొని నవ్వుతున్నాడు ఆయన. ఎలా నవ్వుతున్నాడు? ప్రళయ భయానక భయభత్సం అనేటువంటిది జరుగుతూ ప్రతి ఒక్కటి గాలికి వచ్చి ఎగిరిపోతున్నాయి. ఆ ఎగిరిపోతుంటే అలా చిన్మయంగా ఉండిపోయాడు ఆయన అక్కడ. ఆ చిన్మయ రూపాన్ని చూసినటువంటి వందలాది వేలాది లక్షలాది ఋషులందరూ కూడా, మునులు, చింతయేన్ముని, ఇంత జరుగుతుంటే ఎలాంటి చింత లేకుండా, మనకింత చింత పడుతున్నాం, ఆయన ఎలాంటి చింత లేకుండా అలా నిశ్చలంగా కూర్చున్నాడు శివుడు. కనుక శంకరస్య చరితా కథామృతం నీలకంఠ తవ పాదసేవనం, ఆ పాదాల్ని పట్టుకున్నామా మనకు కూడా ఆ శుచిస్మితం వచ్చేస్తుంది. మనకు కూడా ఆ శుచిస్మితం వచ్చేస్తుంది. ఏదైనా రాని మన కంచి కథనం అనేటువంటి స్థితిలో ఆ ఈశ్వరుని ఆరాధన చేయాలమ్మా. ప్రతి ఒక్కరూ ఆ విధానాన్ని అనుసరించి ఆరాధన చేయడం అనేటువంటిది సకల శ్రేయోదాయకం.
ఇకపోతే రెండో విషయం, 19వ తారీఖు వరకు అక్షర లక్ష 5 లక్షలు పూర్తి చేసి షష్ఠగ్రహ కూటమి నుంచి మార్చి 29 నుంచి మే 31 వరకు రాబోయేటువంటి ప్రమాదాల నుంచి పూర్తిగా, అంటే మనం చేయలేం, చేస్తా అంటే అబద్ధమైన మాట. అది నేను చేస్తాను అన్నానా సుస్పష్టంగా అబద్ధం చెప్పినట్టే. కనీసం 45% దాని నుంచి మనం బయటపడేయాలనే ఉద్దేశ్యంతో అక్షర లక్ష పంచాక్షరి పూర్తి చేసుకొని 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు రోజు 360 శివలింగాలకు అర్చన చేస్తున్నానమ్మా. లైవ్ 360 శివలింగాలు. అందులో ఎవరెవరు ఉంటారు? 360 శివలింగాలు అంటే ఏముందండి, అన్ని శివలింగాలు తీసుకొస్తారు, పెడతారు. ఏంటి ప్రాధాన్యత ఏంటి? 360 శివలింగాలు. ఓకే, అందులో అష్టదిక్పాలకులు ఉంటారమ్మా. ప్రప్రథమంగానే అష్టదిక్పాలకుని ఆవాహన చేస్తాం. అష్టదిక్పాలకులు అంటే 8 మంది. అష్టదిక్పాలకులు అయిపోగానే త్రిశూలేశ్వరులు ఉంటారమ్మా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళు 24 మంది ఉంటారు. అంటే 24 శివలింగాలు. వాళ్ళని ఆరాధన చేస్తాం. ఆరాధన చేసిన తర్వాత ఈశ్వరుడు దగ్గర ఉండేటువంటి భూత ప్రేత పిశాచ బద్ధం బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్పద ఆపద తస్కరాది గణాలు, ఇవే మనిషిని హరించాలన్నా, మనిషిని కాపాడాలన్నా, ఎత్తి కింద పడేయాలన్నా, నిలబెట్టాలన్నా, జాగ్రత్తగా ఉంచాలన్నా, పిచ్చెక్కేసి మనిషిని రోడ్డు మీద తిప్పాలన్నా, చక్కగా విధానంతో నిర్వర్తించాలన్నా ఇవే పనిచేస్తాయి. శివభూత గణాలు ఆయన అనుగ్రహాన్ని అనుసరించి కదలికలు వస్తుంటాయి. 108 శివలింగాలవి. ఆ 108ని అర్చన చేసుకోవాలి. తర్వాత అష్ట గణపతులని 8 మంది గణపతులు. తర్వాత భవాది పృథ్వీమూర్తులు 8 మంది వారు. అయిన తర్వాత సద్యోజాదాది పంచబ్రహ్మణ, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచబ్రహ్మణంగా 25 శివలింగాలు. వాళ్ళని ఆరాధన చేయాలి. ఆరాధన చేసిన పిదప అనంతరం ఏకాదశ రుద్రులు ఉంటారమ్మా. 11 మంది. వీళ్ళని ఆరాధన చేసుకోవాలి. ఏకాదశి రుద్ర ఆరాధన అయిన తర్వాత 6 షట్తారకులు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆయన ఆరాధన చేయాలి. ఆరాధన చేసిన అనంతరం ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం, పౌర్ణమి రోజు నాడు గురుబలం కోసం మనం చేసుకోవాలని చెప్పి. అలా బృహస్పతి, ఆ బృహస్పతి ఒకటే శివలింగం. బృహస్పతికి ఆరాధన చేసిన తర్వాత 35 శతలింగం అంటే 135 అమ్మవారి శివలింగాలు. శివలింగాల రూపంలో అమ్మవారు ఉంటారు. ఆవిడికి ఆరాధన చేయాలి. అనంతరం 25 శివలింగం, 25 శివలింగం మహాశివుడు. ఇలా 10 ఆవరణార్చన చేస్తే 11 ఈశ్వరుడి దగ్గరికి వెళ్తుందమ్మా. ఇలా చేసుకుంటూ ఆవరణార్చనకి గంట, అంతకుముందు మహాన్యాసానికి 1 గంట, అభిషేకానికి 1 గంటన్నర ఖచ్చితంగా పడుతుంది. ఆ విధానంగా ఉదయము రుద్రార్చన, సాయంత్రము ఖచ్చితంగా అభిషేకం చేసి తిరగలిగితే ఒక రోజుకి ఉదయం 360 శివలింగాలు, సాయంత్రం 360 శివలింగాలు చేసుకుంటూ 11 రోజులకి పూర్తి వెళ్తే 7000 శివలింగాలకి మనం అర్చన చేస్తామమ్మా. 7000 శివలింగాలకి అర్చన చేయటువంటి సామాన్యమైన విషయం అయితే కాదు. 11 రోజుల్లో 7000 శివలింగాలకి మనం అర్చన జరిగింది అంటే చాలా గొప్పగా కీర్తించుకోవచ్చు దాన్ని మనం. అందులో ప్రతి ఒక్కరిని పాల్గొనమని చెప్తున్నా. ఎలా చెప్తున్నానంటే, నాకు డబ్బులు ఇవ్వద్దు, 360 శివలింగాలు నాకు కావాలి. ఆ శివలింగాలు నాకు తెప్పించే మార్గం చూడండి. అదొక్కటి. కాశీలో అడ్రస్ ఇస్తా. నాకు ఒకే రకంలో ఉండాలి, ఒకే సైజులో ఉంటుంది. చిన్నవి అంగుళమే, కేవలం అంగుళం ఉంటుంది శివలింగం. ఆ అంగుళంలో శివలింగాలు మొత్తం ఒక వెంట్రిక వాసి కూడా తేడా లేకుండా 366 శివలింగాలని తెప్పించి, మొత్తం 370 శివలింగాలని తెప్పించి దాన్ని కైలాస యంత్రం, అంటే మన ఇల్లు ఇలా ఉండాలి అనేటువంటిది ఒక ఇది ఉంటుంది. అలానే కైలాస యంత్రం అనేటువంటిది ఒకటి ఏర్పడి ఉంటుంది. ఆ కైలాస యంత్రం ఎలా అయితే ఉంటుందో అలానే శివలింగాల్ని పేర్చాలి. ఆ శివలింగాల్ని పేర్చి దానికి ఆవరణార్చన చేసుకుంటూ రావాలి. అది మహాలింగార్చన అని దానికి పేరమ్మ. మహాలింగార్చన, కైలాస యంత్రము అనగా మన ఇల్లు మనకి ఎలా అయితే ఉంటుందో అలానే శివుడి యొక్క నివాసంగా ఉండేటువంటి కైలాసం ఏ రకంగా అయితే ప్రస్తారం ఉంటుందో ఆ విధానాన్ని అనుసరించి అక్కడ చేయడానికి 360 శివలింగాలు కావాలి. కాబట్టి ఆ శివలింగాన్ని మీరు నాకు అందజేయగలిగితే, లేదు ఆ 370 శివలింగాలు ఒకే రీతిలో నాకు కావాల్సింది నేను చెప్తాను. అది శివలింగం ఎంతైతే ఖరీదు ఉంటుందో ఆ ఖరీదు చెప్తాను. ఆ ఖరీదు నాకు అందించగలిగితే, ఖరీదుతో పాటు అది గోత్రనామం అందించగలిగితే 11 రోజుల పాటు లైవ్ ఇస్తారమ్మా. 11 రోజుల పాటు లైవ్ ఇస్తా. ఇచ్చి
11వ రోజు అమావాస్యకి ఉమ్. కామాక్షి అమ్మవారి దగ్గర ఉంటారమ్మా. అక్కడికి గోహతి. వెళ్తారా? ఆహా. ఉమ్. గోహతి కామాక్షి అమ్మవారి దగ్గర చేయవలసిన కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి. వాటితో అక్కడి దానికి నేను సమాప్తం చేస్తానమ్మా. ఆహా. ఎందువల్లంటే కామరూపిణి అని అంటారు. అమ్మవారు. ఉమ్. మనం చేసేటువంటి దాంట్లో ఎలాంటి కల్మషము లేదు, ఉమ్. మనకేదో లాభాపేక్ష లేదు. కేవలం జరగబోయేటువంటిది ఏదైతే కనుక షష్ఠగ్రహ కూటమి నుంచి ఉపద్రవాలు ఉన్నాయో ఉమ్. దాని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మాత్రమే మనం అన్వేషించాం కాబట్టి దానికి అక్కడ పూర్తిగా చేయగలుగుతాను. ఉమ్. నేను ఓపెన్గా 2 ఛాలెంజ్లు చేస్తానమ్మా ఇప్పుడు. ఉమ్. అది ఎవరు ఏ రకంగా ఆ రోజు నాడు వచ్చి చూపించచ్చు. ఉమ్. ఒకటి, అమ్మవారి యొక్క అనుమతితో అమావాస్య రోజు నాడు పూర్తయిన తర్వాత ఆ మంత్రశక్తి ఎలా ఉంటుంది అనేటువంటిది, ఉమ్. అమ్మవారి అనుమతి పూర్తిగా నాకు వస్తే 3 అడుగుల గాల్లో నేను కూర్చొని, ఉమ్. కింద ఏమీ ఉండదు, ఆ మంత్రశక్తి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను చూపించగలుగుతాను. 2, ఓ. ఉమ్. చూడగలిగే ధైర్యం ఉన్నది అని అంటే అక్కడ గాల్లో నడిచేటువంటి మనుషులు నేను చూపిస్తానమ్మా. ఆహా. మనం చూడగలిగే శక్తి మనకు ఉండాలి. ఉమ్. ఆ కళ్ళు దాన్ని తీసుకోగలగాలి. ఆ తర్వాత గుండాకి పోకుండా మనం తట్టుకోగలగాలి. ఉమ్. నేను అక్కడి నుంచి కొంచెం దూరం తీసుకెళ్తా, ఒక చోటకి, ఉమ్. ఒక ప్రదేశం కొంచెం దూరంలో. మనం ఎందుకు వస్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఏ కారణం చేత వచ్చాము, వాళ్ళు ఎవరో తెలుసుకోవడం కోసం వచ్చామా, వాళ్ళని పరీక్ష చేయడం కోసం వచ్చామా, ఏంటి ఆ ప్రతి విషయం మనం వెళ్ళడానికి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందమ్మా. ఆహా. వెళ్ళిపోయి వాళ్ళు అలా గాలి నడుచుకుంటూ వచ్చేస్తారు. ఉమ్. చూస్తే మన గుండె తేడా ఉంది, అక్కడ చచ్చిపోతాం మనం, గుండె అయిపోతుంది. అంటే భగవంతుడికి మనం చేస్తే దేన్నైనా మనం నిలపవచ్చు ఉమ్. అనేటువంటి విషయం తెలిస్తే ఆ భగవంతుడి మీద భక్తి ప్రేమ పెరుగుతాయమ్మా. ఉమ్. ఆ రోజు అనుమతి తీసుకొని నేనైనా 3 అడుగుల ఇలా కూర్చొని చూపించగలుగుతా. ఉమ్. ఆ శక్తి ఇలా ఉంటుంది భగవంతుడిది అని. కనికట్టు అదే కట్టు కాదు. ఉమ్. 2, నేను ఒక చోటు తీసుకెళ్తాను, మీరు అలానే చూస్తూ ఉండండి. ఆ మనిషి ఇలా వస్తారు, ఉమ్. మీ కళ్ళను మీరు నమ్మలేరమ్మా. ఇలా మీరు రావడం చూస్తారు, అలా వెళ్తుంటారు, అక్కడ కనిపించరు ఆ మనిషి మీకు. ఉమ్. మనకు ఒక చోట నది అక్కడ వచ్చి ఇలా మాయమైపోతుంటుంది, ఇక్కడ ఒక చోట మనం చూస్తూ ఉంటాం. అవును. అది ఎలా అయితే వస్తుందో అక్కడి నుంచి ఆ మనిషి మనం చూసుకుంటారు, వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎటు వెళ్ళిపోతారో తెలియదు. ఆ ప్రాంగణంలో మీకు అది కూడా నేను చూపించగలుగుతాను, చూడగలిగితే మాత్రం. కామాఖ్య దగ్గర. అంటే అంతటి శక్తి అమ్మ అక్కడ, ఆ. సామాన్యమైన శక్తి అయితే కాదు. ఉమ్. దానికి కూడా నేను కొన్ని విషయాలు చెప్పవలసింది ఉన్నది. ఉమ్. ఆ 2 చేయగలిగితే విశ్వావసు నామ సంవత్సరం వాళ్ళు పట్టిందల బంగారమేనమ్మా. ఉమ్. ఆ 2 విషయాలు మీకు ఇంకొక వీడియోలో వివరిస్తా తప్పకుండా. ఖచ్చితంగా. అదమ్మ పరిస్థితి. ఇది అందరూ తెలుసుకోవాలి. షష్ఠగ్రహ కూటమి ఉమ్. అనేక రకాలుగా బంధనాలు తీసుకొచ్చే ప్రమాదాలు విపరీతంగా ఉన్నాయి. ఉమ్. భయపడవలసిన అవసరం లేదు. ఉమ్. మేమైతే పంచాక్షరి చేస్తున్నాము Hmm. ఖచ్చితంగా 19వ తారీఖు వరకు. ఆ పంచాక్షరి ప్రభావం 19వ తారీఖు లోపు మీరు వాతావరణంలో మార్పులు చూస్తారమ్మా. ఉమ్. ఇవాళ ఆల్రెడీ తారీఖు 6. 6. 19వ తారీఖు వరకు మేము పంచాక్షరి అక్షర లక్ష 5 లక్షలు పూర్తి చేస్తాం. ఉమ్. ఈ 5 లక్షలు పూర్తయ్యేలోపు ఆకాశంలో మీరు మా కొన్ని ప్రభావాలు కూడా, వాతావరణ మార్పులు కూడా అవునా? చూస్తారు ఉమ్. ఖచ్చితంగా. ఉమ్. అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి 11 రోజులు ఉమ్. ఆ విధానంలో అందరికీ అవసరమే, నాకు మీకు అని కదమ్మా. ఉమ్. ప్రతి మనిషి జీవితం బాగుండాలి, ఎవరికి ఎలాంటి అనర్థము అపాయము జరగకుండా ఉండాలంటే ఎవరింట్లో వాళ్ళు అర్చన చేసుకోవడం, ఎవరింట్లో వాళ్ళు ఈశ్వరుని ధ్యానం చేసుకోవడం. ఉమ్. మేము పంచాక్షరి చేస్తున్నాం. అలానే ఈ వీడియో విని చేద్దాం అనుకున్న వాళ్ళు ఓం నమః శివాయ రోజు ఎంత చేయగలిగితే అంత చేసుకుంటూ ఉమ్. ఆ పుణ్యాన్ని వృద్ధి చేసుకుంటూ 5 లక్షలు మేము చేస్తే అందరు కలిసి ఇంకా చేశారనుకోండి, ఇంకా 5 ఎక్కువ. కోట్లు అయితే అంతకన్నా సంతోషం. కావాల్సింది లేదు. 80% ఉమ్. ఈ దరిద్రం నుంచి మనం బయటపడతాం, ఎఫెక్ట్ ఉంది. సందేహమే లేదు. తర్వాత 366 శివలింగాలకు ఉదయం, 366 శివలింగానికి రాత్రి మనం ఉమ్. చేసేటువంటి అర్చనలతో ఉమ్. అంతకు మించినటువంటి దివ్య యోగాన్ని కూడా మనం చూడగలుగుతామమ్మా. ఉమ్. అంటే రాబోయేటువంటి ఉపద్రవాలు మాత్రం మనం అనుకున్నాం, ఉమ్. విచిత్రమైనవి కూడా మనం జరుగుతాయి. చూడక తప్పదు అని చెప్పి. ఉమ్. ఈ నిన్న పేపర్లో కూడా చూసా, అదేదో చేప ఏదో వచ్చిందట, బయటకి. అవునండి. రకరకాలు వస్తున్నాయి. ఉమ్. ఇదంతా రాబోయేటువంటి దారుణాలకైతే ఉమ్. దాన్ని ఏమంటారమ్మా, ముందు సంకేతం. ముందు సంకేతం. ఉమ్. రాబోయేటువంటి కనపడుతున్నాయి. ప్రమాదాలకి ముందు సంకేతం. కాబట్టి తస్మాత్ శాస్త్ర ప్రమాణం అనేటువంటిది చాలా గట్టిగా ఉన్నది కనుక
చాలా జాగ్రత్తగా ఉండగలరు అనేటువంటిది మాత్రం నేను వివరంగా చెప్పగలనమ్మా. అది విషయం. జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.